నా పేరు సుహాసిని. మా సత్యసాయి జిల్లా ముదిగిబ్బ మండలం ఇందుకూరు గ్రామం. మాకు ఇట్లా మా బంధువులకి మాకు గొడవ జరుగుతుంది దారి విషయంలో. మా దారికి వచ్చి గేటు పెట్టుకొని కానీ గొడవలు మాతో పెట్టుకుంటున్నారు. కానీ మేము ఇది సిఎస్ఆర్ దగ్గరికి పోతే వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. ఏ విషయంలో పోయినా కానీ మా వాదన వినడం లేదు. ఆయన వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. కట్టుకుంటాడు, మీరు ఏం చేస్తారు, మీ నాయన గంట అని మాట్లాడినాడు సారు. చెప్తున్నాం మేము, సార్ మాకు న్యాయం చేయలేరు, మీరు మేము ఎస్పీ సార్ దగ్గర పోతామంటే పోకండి, ఎక్కడన్నా పోండి అంటే, కాదు సార్ మేము మందు తాగి వస్తామంటే తాగి సాయండి, ఎవరిని బెదిరిస్తారు అని ఈ రోజు మా మీదకి దాడి చేసినారు సార్. సిఎస్ఆర్ చెప్పినందువల్ల గోడ పెట్టినారు. గోడ పెట్టి ఈ రోజు మమ్మల్ని ఆడోళ్ళు, మా మగవాళ్ళు లేని టైం చూసి ఆడోళ్ళ మీద రాళ్లతో వేసినారు సార్. అందుకు మీరు న్యాయం చేయాలి, మాకు ఆ గోడ తీసేయాల. ముదిగిబ్బ మండలము ఇందుకూరు గ్రామం. నరసింహుడు, టీడీపీ నరసింహుడు ఈ 5 సంవత్సరాలు నన్ను తొడగొట్టి ఆడోళ్ళతో శబ్దాలు చేసినారు సార్. ముదిగిబ్బ శివరామ్ సార్ సిఏ చెప్పినాం సార్. డైరెక్ట్ పోయినా మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేసుకొచ్చి పెడతామన్నారు. మా మగవాళ్ళు పోయినా అదే బెదిరించినారు, మమ్మల్ని అదే చెప్పినారు. ఇంటి దారి విషయంలో అదే సొంతం మాదే, మా ఇళ్ళకి మాత్రమే సంబంధం. దౌర్జన్యం. నేను టీడీపీ నాయకుడిని ఈ 5 సంవత్సరాలు కొట్టి శబ్దాలు చేసినాడు ఆడవాళ్ళకు. మగవాళ్ళు లేని టైం చూసి మమ్మల్ని చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. రాళ్ళ దాడి, రాళ్లతో గడారు ఎత్తుకొని వచ్చినారు. మొత్తం వీడియోలు కానీ మీకు పెడతాం సార్. సార్ నాకు రాళ్లతో వేసినారు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. మీరు మాకు న్యాయం చేయాల. నా పేరు సి అనిత, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం. మాకు సిఐ సారు న్యాయం చేయలేదు. వాళ్ళకల్లి 1 సైడ్ చేస్తున్నాడు సార్. మాకు న్యాయం చేయాల. ప్రాణహానిగానే ఉంది సార్. అందుకే మేము అనంతపురం జిల్లాకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెడుతున్నాం సార్. మాకు న్యాయం చేయాల. అది రస్తాకు అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి ఇట్లా గొడవ పెట్టుకోవాలని జరుగుతుందంట సార్. కానీ అది రోడ్ వేసినప్పుడు ఇట్లా చెప్పినాడు, తొడగొట్టి ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, మేము పెట్టేదంటే పెట్టేది. గోడ పెట్టేసినారు సార్. వాళ్ళకి సొంత స్థలమే సార్ మాకు ఈ రస్తా. 4 ఇండ్లకే దారి, ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళ ఇండ్లకి ఏం లేదు. వాళ్ళు ఇండ్లు అప్పుడు కొట్టాల ఇండ్లు ఉండే, అక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నారు సార్. వాళ్ళు నరసింహుడు సార్ పైకి పోయి ఇట్లా మిద్ది పైకి పోయి రాళ్ళతో వేసినాడు. మళ్ళీ వాళ్ళ కుల్లాయిప్ప అనంద వాడు అన్ని కట్లు తీసుకొని వచ్చినారు. ప్రవీణ్ గాడు, నితిన్ వాళ్ళంతా కట్లు తీసుకొని వచ్చినారు సార్. పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు సార్. మాకు వాళ్ళకల్లే చెప్తున్నారు కట్టుకోమని, 1 సైడే చెప్తున్నారు. వాళ్ళకి మాకి న్యాయం కావాల. గోడ మిగేసి పెద్ద అయిపోది మాకి వాయిపగానే ఆ రస్తాలో నడచాల, మా రస్తాకు నడచకూడదు. అది కావాల సార్. మాకు న్యాయం చేయాల. తీర్పికనే వాళ్ళు కట్టేసినారు సార్. దౌర్జన్యం చేసి కట్టేసినారు ఈ రోజు. నా సత్యసాయి జిల్లా ఇందుకూరు సార్, ముదిగుబ్బ పంచాయతీ. నా పేరు రాములప్ప. ఇట్లా 8 ఏళ్ల నుండి గొడవ జరుగుతుంది సార్ మాకు, మా చిన్నవాళ్ళకి. వాళ్ళకి ఏమో ప్రూఫ్స్ లేకుండా కానీ మేము కోర్టులో వేసినాం ఆల్రెడీగా. వాళ్ళు ఏం లేకుండా కానీ జోర్జనంగా పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్ఓ వాళ్ళంతా కట్టకూడదన్నా కానీ జోర్జనం కట్టినాడు. 18 గొడవ జరిగినప్పుడు కానీ శివరామ్ సార్ ఫోన్ చేసినాను, సార్ ఇట్లా గొడవ జరుగుతుంది సార్ ఇందుకూరులో. ఎట్లా అంటే, మీరు కొడితే కొట్టించుకుంది మీకు అంటాడు. ఆల్రెడీగా నువ్వు ఆటో ఎట్లా తిప్పుతావు నేను చూస్తానని నన్ను రోజు అదావుకు తిప్పినోడల్లా బెదిరించేది ఇట్లా చేస్తున్నాడు సార్. స్టేషన్ కాడికి పిలిచినాడు. మమ్మల్ని మా తమ్ముల్ని పిలిచి బ్యాండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ దగ్గర పోయి బ్యాండ్ ఓవర్ చేసినాడు. ఏం సార్ మేము ఏమన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమన్నా పాల్గొట్టినామా, మమ్మల్ని ఎందుకు బ్యాండ్ ఓవర్ చేసినారు సార్ అంటే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అది ఇది అని చాలా చేస్తున్నాడు సార్. సార్ నాకు న్యాయం కావాలి సార్. మాకు దావలేకి వాళ్ళ గేట్లు రాకూడదు సార్. మా సొంతం ప్రాపర్టీలోకి వాళ్ళు నడచకూడదు సార్. సార్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మా ఆల్రెడీ ప్రూఫ్స్ లాయర్ నోటీస్ ఉన్నాయి సార్. మేము కోర్టులో కేసు ఫైల్ అయింది. మా దగ్గర కేసు నెంబర్తో వెహికల్ ఉన్నాయి సార్. కేసు నెంబర్ కూడా ఉంది సార్ మా దగ్గర. ఆల్రెడీగా కేసు నడుస్తున్నట్లే జౌర్జన్యంగా కట్టినాడు సార్. సిఎస్ఆర్ నిన్న పోయి చెప్పింటే కట్టుకోబరా అన్నాడు. కట్టుకున్నాడు. నరసింహులు గారు కట్టుకుంటాడు, నీ చేత ఏమవుతుంది అంటాడు సార్. మా దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్. అన్ని ఉన్నా కూడా సిఎస్ఆర్ 1 సైడ్ చేస్తున్నాడు సార్, అందరికీ చేస్తున్నాడు. దాంట్లో ఇస్మాయిల్ గాని ఒక అతను ఉన్నాడు సార్, జమీందార్ సారు. మీరు కట్టుకుంటాడు, వాడు నీకు రాసిస్తాడు అంటే, ఏమని రాసిస్తారు సార్ నాకు? మీరు రాసి నాకు సీల్ వేసింది సార్, సైన్ పెట్టండి. మీరు రాసి మీరు అడితే మీ పోలీసు తరపున రాసి నాకు సీల్ వేసింది సార్ అంటే, ఎందుకే ఇస్తాము, నీకేమన్నా కళ్ళు ఏమన్నా తిరుగుతున్నాయా అంటాడు సార్. మరి అట్టేటప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ చేసినప్పుడు మాకు మా దాంట్లో, మా సొంత దాంట్లో మాకు రాసిలే కదా సార్. ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ జోర్జనంగా చెప్పినప్పుడు మాకు రాసి సీల్ వేసిస్తే మేము ఆల్రెడీ కోర్టులో వేసుకుంటాం కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు సార్ మేము కోర్టులో వేసినాం, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే చూపించి కట్టుకోమన్నాడు సార్. మేము వద్దను. నీళ్ళు ఆడకుండా రాని సార్, నరసింహుల భార్య నీళ్ళు ఆడకుండా రాని సార్. మా ముసలి ఉన్నారు, మేము ఆటోలో పోతాం సార్. ఆటోలకు పోయినప్పుడల్లా ఇప్పుడు 8 ఏళ్ల నుండి గొడవ జరుగుతుంది సార్. 8 ఏళ్ల నుండి లేనిది ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో దీంట్లో వచ్చినాడు సార్. దీంట్లో రాజారెడ్డి అనే అతను ఉన్నాడు సార్. అతనే చేసిన వల్లనే మాకు మా వాళ్ళ గొడవ పెట్టి అతను రోజంతా ఇబ్బంది చేస్తున్నాడు సార్ రాజారెడ్డి. సిఎస్ఆర్ అందరితో మాట్లాడి వాళ్ళకి అన్నట్టుగానే
కోర్టులో ఉన్నప్పుడు కట్టినారు సార్. మేమేం చెప్పినాము, మా దగ్గర కోర్టు ఎవిడెన్స్ ఉంది, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించుకొని కట్టుకోండి. 1 నెల కాకుంటే 2 నెలలు ఆగండి. ఇప్పుడు 8 నెలలు ఉంటే ఆగిన వాళ్ళు 1 నెల ఆగితే ఏమవుతుంది సార్? ఆకోకుండా దౌర్జన్యంగా కట్టినారు సార్. మా ముదిగొబ్బలు ఎవరే కానీ సీఏ మీద దౌర్జన్యంగా సీఏ సార్ బెదిరిస్తాను రాయకోకుంటే మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సార్. నా పేరు అరుణ సార్, ఇందుకూరు గ్రామం, సత్యసాయి జిల్లా. సిఏ మాకు న్యాయం చేయలేదు, వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నాడు. మేము ఆడ న్యాయం జరగక ఇక్కడికి వచ్చినాము అనంతపురంకి. ఇక్కడ మాకు న్యాయం చేయలే. రస్తా గురించి వాళ్ళకి మాకి గొడవ అయింది. ఆ మొగోళ్ళు లేని టైంలో వచ్చి ఆడవాళ్ళ మీద రాళ్లతో ఇసిరినారు, కట్టెలు ఎత్తుకొని వచ్చినారు, కొట్టినారు ఆడోళ్ళని. నరసింహులు, రాజకుల్లాయప్ప, నంద.